సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే జాబ్ ఓపెనింగ్స్‌కు మీరు ఎట్లాగో క్యాంపస్‌కి వెళ్తుంటారు గదా! ఇప్పుడు స్టూడెంట్స్‌ని మీరు పిక్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సరైన క్వాలిఫికేషన్ ఉన్నట్లే. సో, ఉండడానికి ఎలాంటివి ఉండాలంటారు అసలు? సో ఫస్ట్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ మేమేం ఫేస్ చేస్తానో చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా లైక్ హ్మ్. అస్ చాలామంది క్యాంపస్ డేస్కి వెళ్తుంటారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 70 క్యాంపస్ డేస్ కంప్లీట్ చేసాం. సో ఏ క్యాంపస్ డేస్కి వెళ్ళినా రీసెంట్గా రాయచూర్ వెళ్ళాం, కర్ణాటక. సో దాంట్లో ఏంటంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూస్కి మేము ఆ, చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టెస్ట్ పెడతాం, అసెస్మెంట్ టెస్ట్లా పెడతాం. సో దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్. ఓకే. ఇదివరకు ఏంటంటే భయపడేవాళ్ళు, అంటే కాపీ చేయాలన్నా లేకపోతే సంథింగ్ ఏదన్నా చేయాలన్నా. హ్మ్. ఇప్పుడు ఏంటంటే అసలు భయం ఉండట్లే. ఓకే వస్తే వచ్చింది, వాళ్ళు పట్టుకుంటే ఫైన్, పట్టుకోకపోతే నాకు జాబ్ వస్తుంది కదా, లేకపోతే మంచి రిజల్ట్ వస్తుంది కదా అనేటి దే ఆర్ హ్యావింగ్ సమ్. హ్మ్. సో నేను వెళ్ళినప్పుడు అసెస్మెంట్ టెస్ట్లో దే డూ సంథింగ్ అండ్ ఫ్యూ గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ స్కోర్. సో అది అయిపోయింది. సెకండ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ టెక్నికల్ రౌండ్. హ్మ్. మీరు నమ్మరు, ఒక 4 to 4 తీసుకుంటా, అంటే 4 చైర్స్ వేసేసి 4 మెంబర్స్ని కూర్చొని వీ విల్ టేక్ దట్. హ్మ్. అంటే నేను ప్రతి క్యాంపస్ డ్రైవ్కి మా హెచ్ఆర్ టీమ్తో నేను కూడా వెళ్తా. హుహు. ఎందుకంటే ఐ నీడ్ టు గెట్ ఎన్ ఐడియా హౌ ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ఎట్లున్నారు, ఓకే. అసలు ప్రాజెక్ట్స్లకి వీళ్ళందరినీ ఎట్లా మనం హోల్డ్ చేయాలి, అసలు ఏ స్టేజ్లో ఉంటున్నారు అసలు తెలియడానికి నేను వెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే వేరే కంపెనీస్కి నాకు వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఐడియా ఉండాలి, అసలు మ్యాన్ పవర్ ఎట్లా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, నేను ఏ విధంగా వాళ్ళకి ఆ కమిట్మెంట్స్ కానీ అవన్నీ ఇవ్వటానికి. హ్మ్. మీరు నమ్మరు, 4 మెంబర్స్ వస్తే వాళ్ళ 4 రిజమ్స్ సేమ్ ఉన్నాయి. హుహు. నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. హుహు. మొత్తం సేమ్, అంటే జస్ట్ ఎడిట్ చేసుకొని వచ్చారు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టండి, రెజ్యూమ్ని తయారు చేసుకుంటానికి కూడా, రెజ్యూమ్ డిజైన్ చేసుకుంటానికి కూడా దే ఆర్ నాట్ ఓన్‌గా కీపింగ్ ఎఫర్ట్. ఓకే. ఎఫర్ట్ పెట్టట్లా. సో నేను ఒకటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్లో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది, మీకు రియల్ టైం ఆ స్ట్రగుల్ అంటే ఏంటి, ఆ కష్టం అంటే ఏంటి మీకు ఏమీ తెలియదు. కాలేజ్ నుంచి బయటకు వస్తే మీరు కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ ఫ్లిప్ అయిపోద్ది. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఏం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎట్లున్నారో, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసు. అంతకన్నా ఇక ఆపోజిట్ అయిపోతారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ, జాబ్ ఎందుకు రావట్లేదు, ఏం చేయాలి, జాబా బిజినెస్సా, లేకపోతే మీకు ఏమైనా ఫాదర్కి బిజినెస్ ఉందో దాంట్లో ఉండాలి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, అప్పటికప్పుడు మీకేం తెలియదు. హ్మ్. యు నో దట్ ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నావు, జాబ్ వచ్చిందా లేదా, ఈ ప్రెజర్ ఎక్కువ, ఇది ఎక్కువ పట్టుకుంటాం. మన ఇన్నర్ స్ట్రగుల్ కన్నా ఈ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. సో నేనేమంటాను, థర్డ్ ఇయర్ నుంచి మీరు నార్మల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, మినీ ప్రాజెక్ట్స్ అని. ఆ మినీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఒక 15,000 to 20,000 ప్రాజెక్ట్కి కట్టేసి ఆ ప్రాజెక్ట్ జస్ట్ ఆ ఫైల్ తెచ్చేసుకొని ఆ ఫైల్ని మాకు సబ్మిట్ చేసేస్తున్నారు. హుహు. అదే రెజ్యూమ్లో పెట్టేస్తున్నారు. దాని మీద అసలు వాళ్ళకి ఐడియా ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. హుహు. సో ఇవన్నీ వాళ్ళు చేసే మిస్టేక్స్. ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ చేయాలి, మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు, వేరే మన హైదరాబాద్, బెంగళూరు, ఎనీ కైండ్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళాలి, ఐటీ హబ్. హ్మ్. వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా చేసుకోవటమో లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేసి రావాలి కదా. హ్మ్. చిన్న పని అయినా, చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా మీ ఓన్గా చేసి అది మీ రెజ్యూమ్లో పెట్టండి. ఓకే. ఎవరిదో తీసుకోవచ్చు, లేకపోతే ఒక మనీ ఇచ్చి ఏదో ప్రాజెక్ట్ మనం కొనుక్కొచ్చేసి మీరు అక్కడ అట్లా పెడితే మేము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మాకు అర్థమైపోతుంది, ఎందుకంటే వీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంది చూస్తుంటాం చూసి కాబట్టి. ఉంటారు కాబట్టి. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. మీకు జాబ్ రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేయడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇదివరకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు, జావానా, .NET, పైథానా, ఇవన్నీ తెలిస్తే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే జీసీపీ, AWS అండ్ ఎజూర్, ఈ మూడిట్లో ఒక క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ తెలిసి ఉండాలి. దాంతోపాటు డివాప్స్ తెలిసి ఉండాలి. డివాప్స్ అంటే CI/CD పైప్లైన్స్ అంటారు, అంటే టు డూ ద రిపీటెడ్ టాస్క్స్ అండ్ ఆటోమేట్ ద టాస్క్స్. హ్మ్. ఈ 3 to 4 కైండ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉంటేనే మీకు అసలు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఫస్ట్ ఓకే. మీకు ఇంటర్వ్యూ కాల్ రావడానికైనా మీ రెజ్యూమ్లో ఆ స్కిల్ సెట్స్ మెన్షన్ చేస్తేనే ఎవరైనా మిమ్మల్ని కన్సిడర్ చేయగలరు. నాకు జావా ఒకటే వచ్చు, పైథాన్ ఒకటే వచ్చు, లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ వచ్చు అంటే నథింగ్ టు డూ. వై? బికాజ్ ఇప్పుడున్న లేటెస్ట్ ఓపెనింగ్స్ ఎట్లా వస్తున్నాయి అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీకు ఐడియా ఉండి మీకు నాలెడ్జ్ ఉంటేనే దే ఆర్ కన్సిడరింగ్ యూ. హ్మ్. ఎందుకంటే 4 to 5 స్కిల్ సెట్స్ మీద మీరు వర్క్ చేయాలి. ఓకే. అంటే ఇదివరకు ఒక డెవలపింగ్ వేరు, టెస్టింగ్ వేరు. ఇప్పుడు డెవలపింగ్ అండ్ టెస్టింగ్ విల్ బి ఒకళ్ళే చేసేయాలి. సో దట్ ఇస్ ద రీజన్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద వస్తున్నాయి. అంటే కాంపిటీషన్ పెరుగుతుంది, పెరుగుతుంది. అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. పెట్టాలి. సో
మీరు బయటకొచ్చిన తర్వాత వేస్ట్ చేయకుండా ఏదైనా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి గానీ, దేనికైనా ముందే మీరు రీసెర్చ్ చేసేసి ఎందుకంటే ఫైనల్ సెమ్‌లో ఏముండదు. ఇట్స్ లైక్ గోయింగ్ అండ్ కమింగ్ నార్మల్‌గా ఉంటది. ఈలోపు మీరు రీసెర్చ్ చేసి అసలెక్కడ మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పే ట్రైనర్స్ వాళ్ళ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు వాళ్ళు ఏ విధమైన ప్రాజెక్ట్స్ చేశారు? ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? లేకపోతే అసలు ఏం చేస్తున్నారు? అవన్నీ తెలుసుకోండి ఫస్ట్. లేకపోతే మీ సీనియర్స్ గానీ, మీ ఎల్డర్స్ గానీ ఎవరైనా ఆల్రెడీ ఈ ఫేజ్ దాటుంటారు కదా! వాళ్ళనైనా మీరు తీసుకోవచ్చు. వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీరు ఇయన్నీ ట్రైనింగ్ తీసుకోండి. మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది లేకపోతే సర్వే అవ్వలేరు. ఇన్ కేస్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌కి మీ స్కిల్ సెట్ సరిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి మీ స్కిల్ సెట్ సరిపోవటానికి అసలు కంపెనీస్ నుంచి అట్లాంటి ప్రాజెక్ట్స్ రావట్లే ఇప్పుడు. మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఉన్న వాళ్ళనే తీసుకోమంటున్నారు. తీసుకుంటున్నారు. 1 ఆర్ 2 స్కిల్ సెట్స్ ఉంటే సరిపోవట్లేదు. సో ఇఫ్ యు ఆర్ స్టిల్ వర్కింగ్ అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీ స్కిల్ సెట్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సర్టిఫికేషన్స్ చేయండి. మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఒక డేటా సైన్స్, డివాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు బేసిక్ ఏఐ నాలెడ్జ్, బేసిక్ ఏఐ ట్రైనింగ్ అన్న తీసుకోండి. దాని మీద సర్టిఫికేషన్ చేయండి. జెన్ఐ అంటారు, ఎన్ఎల్పి అంటారు, ఎల్ఎల్ఎం అంటారు. ఓకే, ఇవన్నిటి మీద మీకు ఐడియా ఉంటేనే నెక్స్ట్ ప్రాజెక్ట్కి యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ దట్. క్వాలిఫై. అదర్వైజ్ ఉండదు. సో ఆ సీరియస్నెస్ అనేది మనకి ఇంజనీరింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి, థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం అసలు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, జాబ్ అయితే ప్రాజెక్ట్స్ ఏదైనా చేసుకోవాలా, ఎక్కడి నుంచైనా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఇంటర్న్షిప్ చేయకపోయినా కూడా జస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఓవరాల్గా ఇంటర్వ్యూస్ అయిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. ఇంటర్న్షిప్స్ ఎక్కడన్నా ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయించుకునే వాళ్ళు ఉన్నా మీరు వెళ్ళి అక్కడ ఫ్రీగా వర్క్ చేయండి 2 to 3 months. వాళ్ళు స్టైఫండ్ ఇవ్వకపోయినా, స్టైఫండ్ అనేది ఇంటర్న్షిప్స్లో ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అయినా కూడా మీ నాలెడ్జ్ కోసం వెళ్ళి వర్క్ చేయండి. అక్కడ కూడా స్టైఫండ్ కోసం నాకు కావాలని యూ షుడ్ నాట్ సీ లైక్ దట్. ఓకే, మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద మీరు వర్కౌట్ చేసి ఆ మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది రెజ్యూమ్ కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. ఇదివరకు ఏంటంటే రెజ్యూమ్ అనేది ఇప్పుడు ఉన్న రెజ్యూమ్ ఎట్లా ఉన్నదంటే ఒక వెడ్డింగ్ కార్డ్స్ లాగా, ఈవెంట్ కార్డ్స్ లాగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంటున్నారు. కలర్ఫుల్గా అసలు రెజ్యూమ్ తయారు చేయకూడదు. ఒక 4 to 5 యూనివర్సల్ ఫార్మాట్స్ ఉంటాయి, దాని మీదే రెడీ చేసుకోండి. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉండాలి. లింక్డ్ఇన్ అంటే ఏ కంపెనీతో అయినా, ఏ హెచ్ఆర్తో అయినా, ఏ ఎంప్లాయీతో అయినా, ఏ ప్రొఫెషనల్తో అయినా కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ ఈజ్ ఓన్లీ ద సోర్స్. ఇప్పుడు ఇన్స్టా లాగా అదే సోషల్ నెట్వర్కింగే, బట్ లింక్డ్ఇన్ ఈజ్ ప్రొఫెషనల్, అది సోషల్ నెట్వర్కింగ్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఇట్లా కాదు, మొత్తం ప్రొఫెషనల్గా ఉంటుంది. జాబ్ అవేసి ఉంటే అడగచ్చు, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, ఏదన్నా ఇన్పుట్స్ ఉంటే తీసుకోవచ్చు. సో లింక్డ్ఇన్కి ఒక ప్రాపర్ రెజ్యూమ్ ఫార్మాట్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ మీ రెజ్యూమ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. మీ గురించి మీరు ప్రాపర్గా క్రిస్టల్ క్లియర్, అంటే తక్కువ ఉండాలి కంటెంట్, మీ గురించి మీకు తెలిసేలాగా ఉండాలి. దాన్ని ఏదో కలర్ఫుల్గా చేసేసి ఎంత అట్రాక్టివ్గా ఉంటే నాకు అంత ఫాస్ట్ జాబ్ వస్తుంది అనేది ఇట్స్ మిత్. సో అంత కలర్ఫుల్గా ఉండకూడదు. రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ లాగే ఉండాలి. సో అది ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి అంటే అలా చేయటం కరెక్ట్ కాదు. చాలామంది ఫొటోస్ కూడా పెట్టేస్తారు. సో ఫొటోస్ ఇట్స్ నాట్ నీడ్. మీ గురించి మీరు ప్రాపర్గా అక్కడ ప్రజెంట్ చేసుకుంటే చాలు. సో దీస్ ఆర్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ టు గెట్ ఇంటర్వ్యూ కాల్. ఓకే, ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మీరు దానిలో త్రూ అవుతారు లేదనేది మీరు ఈ ఫేజ్ అంతా ఎంతవరకు కష్టపడ్డారు, ఎంతవరకు నాలెడ్జ్ తెచ్చుకున్నారు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, టు కన్సిడర్ యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ మస్ట్. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. experience. రెజ్యూమ్ మంచిగా డిజైన్ చేసుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోండి. మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒక స్కిల్ సెట్, 2 స్కిల్ సెట్ చాలు. ఇంకా నేను జాబ్స్కి నేను ఎత్తుక్కుంటానంటే, ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూ అనేది, ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి, నా బ్రదర్ కానీ నా కజిన్ కానీ ఉన్నాడు, నాకు రిఫర్ చెయ్యి జాబ్ పెట్టించంటే నేను రిఫర్ చేస్తే ఇంటర్వ్యూ పెట్టిస్తా. నువ్వు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసేంత లెవెల్కి నువ్వు నాలెడ్జ్ ఇంకా తెచ్చుకోలేకపోతే మళ్ళీ అదే కంపెనీలో నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నీకు 6 months టైం తీసుకుంటారు. ఎందుకంటే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొన్ని మంత్స్ వరకు మళ్ళీ ఎలా చేయరు, అంటే ఆ ఛాన్స్ అనేది నువ్వు మిస్యూజ్ చేసుకున్నట్టే కదా. సో టు నాట్ బి హర్రీ, ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా అన్ని నెసరీ స్టెప్స్ తీసుకున్న తర్వాత ఆ ఛాన్స్ అనేది యూజ్ చేసుకో. ముందే నీకు నాలెడ్జ్ అంతా ప్రాపర్గా లేకుండా ఓవర్ నైట్ నాకు జాబ్ వచ్చేసేయాలి, ఓవర్ నైటే నేను ప్రొఫెషనల్ అయిపోవాలి, ఎర్న్ చేసేయాలనుకుంటే నీ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా, అసలు ఇంటర్వ్యూకి ఇచ్చేంత స్కిల్ నేను తెచ్చుకున్నా లేదా, ఫస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత ఎవరైనా ఛాన్స్ ఇస్తున్నా కూడా యూ టేక్ దట్. యూ డోంట్ మిస్యూజ్ ద ఛాన్స్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చినా 2 ఇంటర్వ్యూ కాల్ వచ్చినా ఇట్స్ హార్డ్ నవ్ ఎట్ టైమ్స్. అవును.
ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటుండాలి. ఎగ్జామ్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి, కొత్త స్కిల్ సెట్స్ దాని మీద అప్డేట్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి చేసుకుంటూ ఉంటే సో దట్ మీరు మీ జాబ్లో సస్టైన్ అవ్వగలరు. లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్కి మీ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వకపోతే కంపెనీ విల్ నాట్ బేర్ యూ. యాహ్! యూ నీడ్ టు పుట్ ద పేపర్స్ అండ్ యూ నీడ్ టు కమ్ అవుట్. బట్ నీకు స్కిల్ సెట్స్ అని అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్కి నీ స్కిల్ సెట్ మ్యాచ్ అయితే యూ క్యాన్ సర్వైవ్ దేర్. కొంతమంది డబ్బులు ఇచ్చి ఇట్లా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం వల్ల నో యూజ్ అది. సో ఒకటండి మీకు 2 కైండ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 2 to 3 years గ్యాప్ వస్తే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇదివరకు ఈజీ. ఇప్పుడు పిఎఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ చాలా పక్కా అడుగుతున్నారు. పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్, యూ నో దట్. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మనం కంపెనీ శాలరీ వేస్తేనే కదా. ఈ పిఎఫ్ యూఏఎన్ నెంబర్ అని ఉంటుంది, అది తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. దాన్ని మొత్తం ట్రాక్ చేస్తారు. యూఏఎన్ నెంబర్ నీకు లేకపోతే నీ బీజీ ఫెయిల్ అయిపోతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ నీకు లేకపోతే నీ బీజీవీ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు అంత ఈజీగా తీసుకోవట్లేదు. బీజీ సో స్ట్రిక్ట్ నౌ. సో ఈ బిఎఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఫర్ షూర్ అడుగుతున్నారు. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా సర్వైవ్ అవ్వలేరు. ఉన్నది ఉన్నట్టే చెప్పండి. 2 to 3 years గ్యాప్ వచ్చినా కూడా జెన్యున్గా నేను ఇప్పుడు ఫ్రెషర్గానే వస్తున్నాను, నాకు వేరే రీజన్స్ చెప్పుకోండి. బట్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి దాంతో నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటే మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎప్పటికైనా ప్రాబ్లం. 1 year తర్వాత ప్రాబ్లం, 3 months తర్వాత ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.